ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కవరేజ్. ఫస్ట్ క్రానికల్స్ 22 చాప్టర్ 13 వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ నూతన సంవత్సరంలో 2వ దినాన మనతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. గత సంవత్సరంలో ఎవరైతే ధైర్యము లేక ఎన్నో బాధల్లో నిరుత్సాహంతోనూ నిరాశతోనూ కృంగిపోయి ఉంటే దేవుడు ఈ దినాన ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. అంతేకాకుండా బలముగా ఉండమంటున్నాడు. అంటే ఏ సమస్య వచ్చినా మీరు నాయందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మీకు ధైర్యాన్ని బలాన్ని ఇస్తానని మాట్లాడుచున్నాడు. కాబట్టి మనం అందరము దేవుని యందు భయభక్తులు ఉంచాం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచని వారు ఎవరైతే ఉంటారో వారు ఈలోక సంబంధమైన డబ్బును బట్టి, అనేక పలుకుబడి బలాన్ని బట్టి వారు దాన్ని బట్టి వారు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉంటామని ఆలోచిస్తారు. కానీ అది ఎప్పటికీ కూడా బలాన్ని కానీ ధైర్యాన్ని కానీ ఇవ్వదు. ఎందుకంటే అవన్నీ శాశ్వతం కాదు, అశాశ్వతం. దేవుడు ఒక్కడే శాశ్వతం. కాబట్టి మన నిజదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి ధైర్యము బలము లేని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు శక్తిని బలాన్ని ఇస్తానని మాట్లాడుచున్నాడు. అంతేకాకుండా దావీదు మహారాజు గారు ఆనాడు గొర్రెలను కాసేటప్పుడు సింహాన్ని, ఎలుగుబంటిని ఎలాగైతే చంపాడో మనందరికీ తెలుసు. కానీ దావీదు మహారాజు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టే దేవుడు ఆయనకి అంత ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యాన్ని బట్టి, బలమును బట్టి ఆ సింహాన్ని, ఎలుగుబంటిని చంపాడు. అలా చంపగలిగాడు అంటే కేవలము ఆయన యొక్క శక్తి బలము కాదు కానీ, ధైర్యం కాదు కానీ దేవుని అందే, దేవుని నామం పేరిట ఆయన ఆ అద్భుతాన్ని, ఆ యొక్క సాహసాన్ని, ఆ విజయాన్ని పొందుకున్నాడు. అలాగే అలాంటి సింహం లాంటి, ఎలుగుబంటి లాంటి ఎలాంటి సమస్యలు మన ఈ లోకంలో ఏదైనా అంటే అవే కాదు కానీ అలాంటి సమస్యలు ఎలాంటి అయినా వచ్చినప్పుడు మనం నిరుత్సాహపడకుండా దేవుని అందే భయభక్తులు కలిగి ధైర్యం తెచ్చుకొని మన ఈ సంవత్సరం అంతట్లో ముందుకి కొనసాగే వరముగా, దేవుని యొక్క బలాన్ని, ధైర్యాన్ని పొందుకునే వరముగా మనమందరము ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, తండ్రి, నీకెన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ 2వ దినాన మమ్మల్ని ప్రవేశపెట్టి మాకు ఈరోజు ఒక గొప్ప వాగ్దానాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు. తండ్రి, ఈ లోక జీవితంలో తండ్రి మేము ధైర్యంగా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి, బలముగా ఉండటానికి మేము నీ సన్నిధిలో ప్రార్థన యందును, వాక్యమందును తండ్రి నిలకడగా ఉండి నీ కృప పొందుకొని అయ్యా, మేము ఈ సంవత్సరం అంతా కూడా నీ ధైర్యము, నీ బలముతో మా అడుగులు సాగించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.